అయితే మరి ఇన్ని సినిమాలు రాసిన మీరు ఇప్పుడు నడుస్తుంది పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది అంటే ఏదైనా ఒక సినిమా ఇప్పుడు మీరు చెప్పిన బుచ్చిబాబే ఇప్పుడు రెండో సినిమా రామ్ చరణ్ రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే ఒకప్పుడు ఒక జర్నీ ఉండేది, ఒక స్టార్ని డైరెక్ట్ చేయాలంటే ఒక 2 సినిమాలు ప్రూవ్ చేసుకుని వస్తేనే కానీ, ఈవెన్ వినాయక్ గారికి కూడా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేసి తర్వాత నితిన్తో చేసుకుని వస్తే కానీ మెగాస్టార్ దగ్గర అవకాశం రాలేదు కదా. ఇప్పుడు ఏంటంటే అలా లేదు, ట్రెండే మారిపోయింది. ఒక సినిమా హిట్ కొడితే రెండోది డైరెక్ట్గా స్టార్స్ తోటి. మరి మీరు ఆ ప్రయత్నాలు ఏమి లేవా, జరగట్లేదా? లేకపోతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ది కంట్రీ. ఓ తెలుగు హిందీ నేను వర్క్ చేస్తున్న స్క్రిప్ట్ రివీల్ చేయకూడదు, రివీల్ చేయొచ్చు. ఎవరు సార్? బోరీ కపూర్ గారు ప్రొడ్యూసర్, అనీస్ బాజ్మీ డైరెక్టర్. బుల్ బులయ్యా నెక్స్ట్ ఫిల్మ్. మొన్న వచ్చి కూడా బుల్ బులయ్యా 3 కూడా హిట్ అయింది. అవును, ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్. ఓకే, ఎవరో 3 హీరోలు, టాప్ హీరోస్. వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజీ. 9 హీరోయిన్స్. 9 హీరోయిన్స్ అంటే రామ్ కామ్ చేస్తున్నారు. రామ్ కామ్ లో పీక్స్ ఇంక ఇది పీక్స్. అంటే బడ్జెట్ వైజ్ నాకు తెలిసి మినిమం 400 to 500 crores ఉంటుంది. 400 కోట్లు మినిమం. ఓకే, అంటే కథని నమ్మారా? కథను నమ్మే. అంటే ఇప్పుడు పుష్ప అనే సినిమా కూడా 400 కోట్లు పెట్టారు సార్. అంటే ఈ రోజుల్లో పాన్ ఇండియా ట్రెండ్ అనేది ఉంది, బట్ ఆ పాన్ నాకు తెలిసి పుష్పకి 700 కోట్లు పెట్టారు. అంత పెట్టి ఉంటారు అంటారా? 500 to 600 అయితే పెట్టారు అనుకుంటాను నేను. అదే నేను అనేది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తేనే కానీ చూడట్లేదు జనాలు. అంటే మీరు రోమ్ కామ్ అనే దాన్ని నమ్మి 500-600 కోట్లు 400 మరి పొటెన్షియాలిటీ ఉంది. రామ్ కామ్ ఇన్ an action backdrop, not just a soft rom-com. Okay, action. Completely entirely different countries, action episodes. Yes, the casting. You already casting అయిపోతుంది కదా. అవును, ఇప్పుడు నేను చెప్పే హీరోయిన్లు 3 హీరోలు అంటేనే అయిపోయింది అక్కడ. అంటే నేను అనుకుంటే మినిమం 300 to 400 అయితే ఉంటుంది ప్రొడక్షన్ కాస్ట్. ఎంటైర్ అబ్రాడ్. జస్ట్ ఇమాజిన్ బాంబేలో మ్యాక్సిమం ఉంటే 10 days ఉంటుంది షూట్. ఓకే, 10 to 15 days ఉంటుంది. మిగతా 80-85 days అవుట్ సైడ్ బాంబే ఉంటుంది. అది కూడా వేరే కంట్రీ, వేరే వరల్డ్. అది వేరే వరల్డ్. యాక్షన్ ఎపిసోడ్స్, క్లబ్స్, ఇవి అవి, చేజులు గీజులు, హంగామా. మరి మన వాళ్ళతో ఎందుకు ప్లాన్ చేయట్లేదు మీరు? అంటే హిందీలో చేస్తున్నారు బాగానే ఉంది, బట్ కాకపోతే మన 3 హీరోలు పట్టాలి కదా అక్కడ. అనీస్ బాజ్మీ కాబట్టి, అది ఓకే. బోనీ కపూర్ కాబట్టి, ఒక బిగ్ హెడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుకొస్తారు మనం వచ్చి స్క్రిప్ట్కి. ఓకే, ఇది 3 హీరో సబ్జెక్ట్. అది 3 హీరో సబ్జెక్ట్. అది తెలుగులో పట్టాలంటే టైం పడుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు చెప్పారంటే హిందీలో చేస్తున్నా అన్నారు, ఇదంతా బాగానే ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే మీరు చేసిన సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో చూస్తే కొంచెం అంటే ఒకప్పుడు మీరు సంవత్సరానికి 3, 4, 5 చేసేవారు. కరెక్ట్. ఇప్పుడు బాగా టైడీగా అంటే 2 సంవత్సరాలకు 1 వరకు మాత్రమే చేస్తున్నారు. ఎందుకని? ఇప్పుడు అదే నేను చెప్పేది, పరిగెత్తి పాలు తాగడగరా నిలబడి నీళ్లు తాగడం అన్న సామెత. తర్వాత ఓ పక్కన ఓటీటీ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, ఓటీటీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్, కాల్డ్ పులిమేక. ZEE5లోనే బిగ్గెస్ట్ హిట్ ఎవర్. అవును, పులిమే లావణ్య త్రిపాఠిది. అవును. సో ఆ జర్నీ ఒకటి స్టార్ట్ అయింది. అది ఫస్ట్ హిట్స్ అంటే ఇట్స్ లైక్ బాహుబలి ఫర్ ZEE5 పులిమేక. ఇప్పుడు ఇంకోటి హాట్స్టార్ స్టార్ట్ చేస్తున్నా.